వాస్తు శాస్త్రంలో చెట్లు మరియు మొక్కలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని సందర్భాల్లో చెట్లు లేదా మొక్కల ఆకులు తెంపడం, పువ్వులను కోయడం, కనీసం తాకడం కూడా నిషేధం. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో లేదా రాత్రి సమయంలో వాటిని తాకడం నిషేధించబడింది. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. నేటికీ చాలా మంది దీనిని అనుసరిస్తారు. ఈ నమ్మకం వెనుక కొన్ని మతపరమైన కారణాలు ఉన్నాయి. రాత్రిపూట చెట్లను లేదా మొక్కలను తాకకూడదని, లేదా వాటి పువ్వులు లేదా ఆకులను కట్ చేయరాదని సైన్స్ నమ్ముతుంది. దీని వెనుక ఉన్న మతపరమైన, శాస్త్రీయమైన కారణాలు ఏమిటో తెలుసుకుందాం. హిందూ మతంలో చెట్లు, మొక్కలను కూడా మానవులు, జంతువుల వలె జీవులుగా పరిగణించబడతాయి. అన్ని ఇతర జీవుల వలె చెట్లు, మొక్కలు కూడా ఉదయం నిద్రలేచి సాయంత్రం విశ్రాంతి తీసుకుంటాయని కూడా నమ్మకం. నిద్రలో ఉన్న వ్యక్తిని ఎటువంటి కారణం లేకుండా లేపడం సరికాదని, పాపమని భావించినట్లే సాయంత్రం తర్వాత చెట్లు, మొక్కలు కూడా నిద్రపోతాయని నమ్ముతారు. అందుకే వాటిని తాకడం లేదా సాయంత్రం తర్వాత వాటి పువ్వులు, ఆకులు తీయడం వలన అవి ఇబ్బంది పడతాయట. ఈ కారణంగా రాత్రి సమయంలో చెట్లను, మొక్కలను తాకడం లేదా తెంపడం పాపమని నమ్మకం. అనేక చిన్న జంతువులు, పక్షులు మరియు కీటకాలు చెట్లు లేదా మొక్కలపై నివసించడం మరొక కారణం. ఆ జీవులు ఉదయం సమయంలో ఆహారం ఏర్పాటు కోసం బయటకు వెళ్లి సాయంత్రం అలసిపోయిన తర్వాత విశ్రాంతి కోసం, నిద్ర కోసం చెట్లపైన కట్టిన గూడులకు తిరిగి వెళతాయి. అటువంటి పరిస్థితిలో రాత్రివేళ చెట్లను లేదా మొక్కలను తాకడం లేదా వాటి పువ్వులు లేదా ఆకులను కోసే సమయంలో వాటి మీద ఉన్న జీవుల నిద్రకు భంగం కలుగుతుంది. కనుక రాత్రి సమయంలో చెట్లను లేదా మొక్కలను తాకడం లేదా కట్ చేయడం నిషేధించబడింది.